చూసారంటే పాలు నీటి కంటే అధిక శ్రేష్టమైనవిగా భావిస్తారు. ఇక అందుకని పాలకి మూల్యం జలం కన్నా కాస్త అధికంగానే ఉంటుంది. ఇప్పుడు అదే పాలతో పెరుగును చేశారు అంటే గనక అప్పుడు దాని జీవితాయువు ఇంకాస్త సమయం వరకు పెరుగుతుంది. ఇక దాని మూల్యం ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ పెరుగుతో ఒకవేళ వెన్నం తయారు చేశారంటే అప్పుడు దాని జీవితాయువు ఇంకొన్ని నెలల వరకు పెరుగుతుంది. ఇక మూల్యం వీటన్నిటికంటే కాస్త ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అదే వెన్నతో మీరు నెయ్యిని తయారు చేశారు అంటే దాని జీవితాయువు సంవత్సరాల పాటు ఉంటుంది. ఇక మూల్యం వెన్న కన్నా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటికీ మూలం పాలు మాత్రమే. కానీ వీటన్నిటి జీవిత ఆయువుల్లో వీటన్నిటి మూల్యాలలో ఇంత భేదం ఎందుకు? దానికి కారణం ఏమిటంటే పాలను పెరుగులా మార్చడానికి పులుపుని భరించాలి, పెరుగుని వెన్నలా మార్చడానికి కవ్వంతో తగిలే గాయాలను భరించాల్సి ఉంటుంది. ఇక వెన్నని నెయ్యిగా మార్చడానికి గంటల కొద్దీ మంటపై తాపాన్ని భరించాల్సి ఉంటుంది. అప్పుడే ఈ వెన్న నెయ్యిగా మారుతుంది. ఆ విధంగా దాని ఆయువు పెరుగుతుంది, అలాగే దాని మూల్యం కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మన మనుషులందరం కూడా సమానమే, పాలలాగా. ఇక ఎవరు గొప్పవారు అవుతారు అంటే కఠిన పరిస్థితులను ఎదుర్కొనేవారు, సమస్యలను ఎదుర్కొనేవారు. వారు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో అప్పుడే జీవితంలో ముందుకు వెళ్తారు. అప్పుడే జీవితంలో మీ ఆయువు పెరుగుతూ వెళ్తుంది. ఇక అప్పుడే ఈ ప్రపంచం మిమ్మల్ని గొప్పవారిగా గుర్తిస్తుంది. రాధాకృష్ణ.